ఆనంద్‌ని దారిలో పెడుతూ ఒకరికొకరు దగ్గరైన మిథున, దేవ. ఒక్కసారిగా కథలో అద్భుతమైన ట్విస్టే జరిగింది. మిథున చెప్పిన విధంగా దేవ ప్రమోదినితో మాట్లాడతాడు. ప్రమోదిని కూడా వాళ్ళు చెప్పినట్లే చేస్తుంది. ఆనంద్ వచ్చి ఎందుకు పడుకున్నావు అంటే జ్వరమని చెప్తుంది. వాళ్ళిద్దరి మధ్యన ఏం జరుగుతుంది ఏంటి అన్నట్టు వీళ్ళు చాలా ఆత్రంగా వాళ్ళనే చూస్తూ ఉంటారనమాట. అలా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా, ఏం చేస్తున్నారా, ఆనంద్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడా అని చూస్తూ వీళ్ళకి ఒకరికొకరు అక్కడ ఏం జరుగుతుందో అని కొంచెం ఆత్రం ఎక్కువైపోయి దగ్గరైపోతాడు. అలాగే ఒకరికొ భుజం మీద చేతులు వేసుకోవడాలు, మొహం దగ్గర పెట్టుకోవడాలు, తెలియకుండానే వాళ్ళకి తెలియకుండా చిన్న పిల్లల్లాగా మారిపోయి చాలా క్లోజ్గా ఉంటారనమాట. ఎప్పుడు దేవ అసలు మిథున పక్కకే రాడు కదా, అటువంటిది మిథున దగ్గరకు రావడం, మిథున మీద చెయ్యి వేయడం, మిథున పెద్దగా అరుస్తుండడంతో నోరు కప్పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటాడు. మిథునకు తెలియని ఫీలింగ్ అనమాట, ఒక తన్మయత్వంలో ఉండిపోతుంది. దేవ తనని అలా టచ్ చేయడం కానీ, తనతో అలా ప్రేమగా ఉండడం కానీ, తెలిసి తెలియనట్టుగా వాళ్ళిద్దరు క్లోజ్గా ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందో. కానీ బయటకు మాత్రం పడడనమాట. దేవ తన మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా బయటికి మాత్రం నాకు ఈ ప్రేమ దోమ వద్దు అన్నట్టు ఉంటాడు. కానీ మిథున యాక్టింగ్ మాత్రం ఇరగ తీసేసిందనే చెప్పొచ్చు. ఈ సీన్స్లో ఇద్దరి మధ్య క్యూట్నెస్, ఆ ప్రేమ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది చూడడానికి. అబ్బా వీళ్ళిద్దరు త్వరగా కలిసిపోవచ్చు కదా, ఎందుకు మాకు ఈ టార్చర్ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అంత క్యూట్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. మొత్తం మీద మిథున దేవాలు ఆనంద్ మార్పు పుణ్యమా అంటూ ఒకరికొకరు దగ్గరయ్యారనమాట.